తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. ఒక గ్రామంలో రామయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు గర్వం చాలా ఎక్కువ. నేను లేకపోతే ఎవ్వరూ ఏ పని చేయలేరని తనను తానే అనుకుంటూ ఉంటాడు. తన దగ్గర డబ్బుందని ఎవరినైనా సరే చిన్న చూపు చూసేవాడు. పేదవాళ్ళను అవమానించేవాడు. పని చేయాలంటేనే నా దగ్గరికి రా, సహాయం చేయడానికైతే నా దగ్గరికి ఎవరు రాకండి అని అందరినీ అవమానిస్తాడు. ఒకరోజు అనుకోని అతిథిలా అతనికి ఒక కష్టం వచ్చింది. అతని వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. స్నేహితులు దూరమయ్యారు. సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఆ గ్రామంలోని ఒక పేద బుద్ధుడు అతనికి భోజనం పెట్టి, డబ్బున్నంత మాత్రాన మనిషి గొప్పవాడనిపించుకోడు, మనసు మంచిదైతేనే అందరూ అతన్ని గొప్పవాడని గౌరవిస్తారు అని ఒక మాట చెప్తాడు. ఆ మాటలు రామయ్య మనసును కదిలించింది. ఆ రోజు నుంచి అతను అందరికీ సహాయం చేయడం ప్రారంభించాడు. అందరూ అతన్ని మంచి మనసున్నవాడని, గొప్పవాడని పొగడడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టాడు. రామయ్య ఇప్పుడు మంచి మనిషి అయ్యాడు. డబ్బు గర్వం తలకెక్కినప్పుడు రామయ్య ఎవరిని గౌరవించలేదు. అందుకే రామయ్యను ఎవరు గౌరవించలేదు. ఇప్పుడు అతనికి ఆ డబ్బు గర్వం లేదు. అందుకే అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. ఒక విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది గౌరవమైన, అవమానమైన. లైక్ your stories, like, share, comment and subscribe my channel. Follow for more updates. Thank you.